తెలంగాణ పాలిటిక్స్ లో ఒక్కసారిగా దుమారం రేపిన రాహుల్ రామకృష్ణ ట్వీట్స్. ఆ పీడ విరగడయ్యాకే మళ్ళీ మీ ముందుకొస్తా అంటూ కామెంట్స్. కట్ చేస్తే నేను చిన్న నటుని, పాలన గురించి నాకేం తెలుసు అంటూ రియాక్షన్. ఇంతకీ కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఇష్యూ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ లేటెస్ట్గా సోషల్ మీడియాలో పెట్టినటువంటి కొన్ని పోస్టులు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ఘాటైన విమర్శలు చేస్తూ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి మళ్ళీ కేసీఆర్ రావాలంటూ ఎక్స్లో పోస్ట్ చేయడం హాట్ టాపిక్గా మారింది. ముందుగా హైదరాబాద్ మునిగిపోయింది, మీ హామీలన్నీ విఫలమయ్యాయి, అన్నీ చక్కదిద్దడం కోసం జనాలు కేసీఆర్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారని ఒక పోస్ట్ పెట్టాడు రామకృష్ణ. తర్వాత మనం దారుణమైనటువంటి పరిస్థితుల్లో బతుకుతున్నాం, మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నామని మరో పోస్ట్ పెట్టి నన్ను చంపేస్తారా, చంపేయండి, జరుగుతున్నటువంటి పరిణామాలతో అలసిపోయాను అని కామెంట్ జోడించాడు రాహుల్. గాంధీ జయంతి సందర్భంగా గాంధీకి వ్యతిరేకంగా ట్వీట్ చేయడం కూడా వివాదాస్పదంగా మారింది. దీంతో కొన్ని గంటల్లోనే ట్విట్టర్ అకౌంట్ డియాక్టివేట్ చేసుకున్నటువంటి రాహుల్ రామకృష్ణ మళ్ళీ యాక్టివ్ చేసి లేటెస్ట్గా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ట్విట్టర్ యాక్టివిజం నుంచి పూర్తిగా దూరంగా ఉంటానని, ఇకపై తన దృష్టంతా సినిమాలపైనే ఉంటుందని రాహుల్ రామకృష్ణ పోస్ట్ పెట్టారు. నాకంటే గొప్ప మేధావులు చాలా కాలంగా సామాజిక సమస్యలపై పోరాటం చేస్తున్నారు. పరిపాలన వ్యవహారాలు గురించి నాకు ఏమి తెలుసు? నేను ఒక చిన్న నటుడిని మాత్రమే. రాజకీయ రంగంలోకి అనుభవజ్ఞులైనటువంటి నాయకులతో అనేకసార్లు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత నా ఆందోళన, నిరాశ తప్పు చేశానని గ్రహించాను. ఈ వ్యవస్థను ఎవరు ఎలా నడుపుతున్నారనే దానితో సంబంధం లేకుండా నేను నా మాతృభూమికి, ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ వ్యవస్థలో భాగస్వామిగా ఉండడం నా కర్తవ్యం. నన్ను నేను విమర్శలకు మాత్రమే పరిమితం చేసుకోకూడదు. భవిష్యత్తులో నన్ను నేను పూర్తిగా నిమగ్నం చేసుకోగలిగే సమయం వచ్చే వరకు మనందరినీ పీడిస్తున్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి నాకు చిన్న చిన్న నైపుణ్యాలు వచ్చే వరకు నేను ఈ ట్విట్టర్ యాక్టివిజం నుంచి వైదొలుగుతున్నాను. ఇక నా పైన నుంచి స్క్రీన్ పైనే నటుడిగా సాధ్యమైనంతటువంటి అత్యుత్తమ ప్రదర్శన మాత్రమే ఆశించండి. జై తెలంగాణ, జై హింద్ అని రాహుల్ రామకృష్ణ ఎక్స్లో చెప్పుకొచ్చారు. అయితే ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఒక పోస్ట్ పెట్టాడు. అయితే కాంగ్రెస్ మీద ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఒక యాక్టర్, అది కూడా ఒక స్టార్ కమెడియన్, ఇలాంటి ఒక పోస్ట్ పెట్టేసరికి క్షణాల్లో ఆ ట్వీట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా వైరల్ అయిపోయింది. దాంతో కాంగ్రెస్ కార్యకర్తలు అండ్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఫేవర్ క్యాండిడేట్స్ అందరూ కూడా రాహుల్ రామకృష్ణ మీద ఒక్కసారిగా కామెంట్లతో దాడికి దిగారు. అవసరమైతే కొడతాం, బెదిరిస్తాం అంటూ కూడా కొంతమంది కామెంట్స్ కూడా చేశారు. దీంతో అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దు పెట్టడానిక ఏంటో తెలియదు, కానీ రామకృష్ణ మళ్ళీ సైలెంట్ అవుతూ ఇంకొక పోస్ట్, అంటే కంప్లీట్గా అకౌంట్ని డియాక్టివేట్ చేసి ఇలా చేస్తున్నాను అని చెప్పేసి ఒక పేరాతోటి ఒక చిన్న లైన్ అయితే పెట్టడం జరిగింది. సో దీంతో నిజంగానే కొంతమంది కేసీఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, అండ్ మరికొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విమర్శిస్తున్నారు, అండ్ కొంతమంది సినిమా వాళ్లకు రాజకీయాల గురించి ఏం తెలుసు అని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ ఒపీనియన్స్ తోటి అయితే ఈ ఇష్యూ మీద అయితే జరుగుతుందన్నమాట. సో మొత్తంగా ఏదైనా కానీ ఒక బాధ్యతాయుతగలమైనటువంటి యాక్టర్ ఇలా ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదని కూడా మరికొంతమంది అయితే మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది మాత్రం ఉన్న వాస్తవాలనే మాట్లాడారు రాహుల్, అండ్ దానికి బెదిరింపు చర్యలుగా ఇవన్నీ చేయడం వల్ల మళ్ళీ సర్దుమనిగారా ఏంటా అనేది తెలియదు, కానీ బట్ అలా కొంతమంది ఒక్కొక్కరు ఒపీనియన్ అయితే ఇక్కడ చెప్తా ఉన్నారు. సో చూడాలి మరి ఇది ఎంతవరకు వెళ్తుంది అండ్ ఇక్కడితో ఆగిపోతుందా లేదా తెలియాలంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి రాహుల్ రామకృష్ణ ట్వీట్స్పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.